వెల్కమ్ టు పామిస్ట్రీ. మనం ఈరోజు లైఫ్ లైన్ గురించి తెలుసుకుందాము. లైఫ్ లైన్ గురువు గ్రహ క్షేత్రం కింద ఈ విధంగా ఫామ్ అవుతా ఉంది, ఒక సెమీ సర్కిల్ పైన. ఇలా సెమీ సర్కిల్ లాగా ఉంటే థిన్ లైన్, ఫైన్ లైన్ ఉండాలి. ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఐలాండ్స్ లేకుండా, చైన్ టైప్ లేకుండా ఉండాలి. ఇటువంటి లైఫ్ లైన్ అనేది హెల్దీగా ఉంటుంది. స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండవు, డైజెషన్ సరిగ్గా ఉంటుంది ఇలాంటి పర్సన్స్కి. అదే లైఫ్ లైన్ కనుక ఒకవేళ ఈ విధంగా పీసెస్గా విడిపోయి ఉంటే, ఒక చైన్ టైప్గా ఈ విధంగా విడిపోయి ఉంటే వీళ్ళకు హెల్త్ చాలా పువర్గా ఉంటుంది, స్టమక్ చాలా వీక్గా ఉంటుంది, తేజస్సు తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు సరైన ఆరోగ్యం ఉండదు. ఎటువంటి బ్రేక్స్ ఉండకూడదు, మార్క్స్ కూడా ఉండదు. ఇలా మార్క్స్ కూడా ఉండకూడదు, లింక్స్ ఉండకూడదు, ఐలాండ్స్ కూడా ఉండకూడదు. ఈ విధంగా ఐలాండ్స్ కూడా ఉండకూడదు. ఉంటే బాడీ పోర్షన్ అనేది బాగా నష్టపోతుంది. లైఫ్ లైన్ అనేది బ్రాడ్గా, షాలోగా ఈ విధంగా ఉంటే వీళ్ళకి రోబస్ట్ హెల్త్ ఉంటుంది, బలమైన హెల్త్ ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి వాళ్ళు రోబస్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు, అంటే ఫిజికల్గా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. లైఫ్ లైన్ ఎప్పుడైనా థిన్గా ఉండాలి. థిన్గా ఉండి డీప్గా ఉంటే వీళ్ళకి విల్ ఫోర్స్, మనోధైర్యం, మనోబలం ఎక్కువగా ఉంటుంది. రోబస్ట్ హెల్త్ కంటే కూడా, అంటే బ్రాడ్గా ఉండే వాళ్ళకంటే కూడా ఈ విధంగా థిన్గా, నేరాగా ఉండే వాళ్ళు ఏమైనా అనారోగ్యం వచ్చినా కూడా వీళ్ళు సర్వైవ్ చేసుకుంటారు ఈ రోబస్ట్ లైఫ్ లైన్ కంటే కూడా. కొంతమంది చేతుల్లో హార్డ్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటాయి కొంతమంది చేతులు. ఇలా ఉంటే వీళ్ళకు అదేవిధంగా రోబోస్ట్ లైఫ్ లైన్ ఈ విధంగా ఉంటే వీళ్ళకు మస్కులర్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. చైన్ లైన్ కనుక ఉంటే వీళ్ళకు బ్యాడ్ హెల్త్ ఉంటుంది. ఇప్పుడు మరొక విన్యాసం గురించి తెలుసుకుందాం. ఒకవేళ లైఫ్ లైన్ కనుక ఈ వీనస్ మౌంట్ సైడ్ వెళ్తూ ఉంటే వీళ్ళు డెలికేటెడ్గా ఉంటారు. ఎప్పుడైనా సరే లైఫ్ లైన్ అనేది వీనస్ మౌంట్ సైడ్ ఇలా రాకుండా ఈ విధంగా వ్రిస్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా ఉంటేనే విల్ మార్క్ చేసినట్టుగా ఉంటుంది. దీన్నే గ్రేట్ పామర్ ఆర్చ్ అంటారు. ఈ విధంగా ఉంటేనే వీళ్ళకి హెల్త్ సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక విన్యాసం చూద్దాం. హెడ్ లైన్ అనేది మూన్ మౌంట్ సైడ్ వెళ్తూ ఉంటే ఈ విధంగా మూన్ మౌంట్ సైడ్ వెళ్ళి లైఫ్ లైన్ అనేది ఇలా వీనస్ మౌంట్ సైడ్ వస్తే వీళ్ళు త్వరగా ప్రేమలో పడతారు ఇటువంటి వ్యక్తులు. ఎందుకంటే హెడ్ లైన్ అనేది మూన్ మౌంట్ సైడ్ వస్తే వీళ్ళు క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకు. అలాగే ఇమాజినేషన్ మైండ్ సెట్ ఉంటుంది, సృజనాత్మకంగా ఆలోచిస్తారు, సమయానుకూలంగా ఆలోచిస్తారు. ఈ విధంగా ఉంటుంది.
అదేవిధంగా హెడ్లైన్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా ఉంటే మటుకు వీళ్ళు ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మరొక విన్యాసం చూద్దాం. లైఫ్ లైన్ అనేది మౌంట్ ఆఫ్ జూపిటర్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే తనపైన తనకు కంట్రోల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ లైఫ్ లైన్ అనేది మార్స్ ద్వారా ఈ శుక్రస్థానం పైన ఉండేది జూపిటర్ గ్రహం కింద ఉండేది మార్స్ అంటారు. ఈ మార్స్ నుంచి కనుక లైఫ్ లైన్ వస్తే వీళ్ళకు టెంపర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ టెంపర్ పైన కంట్రోల్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళు గొడవలు పడతారు, డిస్ఒబీడియంట్గా ఉంటారు. వీళ్ళకు తక్కువ గోల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా కూడా. ఇప్పుడు మరొక విన్యాసం చూద్దాం. లైఫ్ లైన్కి ఎప్పుడైనా సరే అసెండింగ్ లైన్స్ ఉంటాయి, ఊర్ధ్వ రేఖలు అంటారు. అసెండింగ్ లైన్స్ అంటే ఊర్ధ్వ రేఖలు, ఇట్లా అప్వర్డ్ లైన్స్ ఇలా ఉంటే వీళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. డౌన్వర్డ్ లైన్స్ అధోరేఖలు ఈ విధంగా ఉంటే మటుకు వీళ్ళకు ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు మరొక విన్యాసం గురించి చూద్దాము. ఈ లైన్ ఆఫ్ లైఫ్ మరియు లైన్ ఆఫ్ హెడ్ ఈ విధంగా ఉన్నప్పుడు ఒక లైన్ అనేది ఈ విధంగా స్టాప్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జడ్జిమెంట్ అనేది తప్పుగా ఉంటుంది. ఈ టైంలో మూర్ఖత్వంగా ఆలోచిస్తారు. ఇటువంటి టైంలో వీళ్ళు చేసే పనిని బ్రేక్ చేస్తుంది. మరికొన్ని విన్యాసాల గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.